పడుకునే ముందు ఇయర్ ఫోన్స్ వాడకండి ప్లీజ్. పడుకునే ముందు ఇయర్ ఫోన్స్ వాడకండి. ఎప్పుడైతే పడుకునే ముందు ఇయర్ ఫోన్స్ వాడతారో ఆ పాటలు మంచివే, దేవుని పాటలు వింటారు, దేవుని యొక్క వాక్యమే వింటారు, ఓకే. ఎప్పుడైతే ఇవన్నీ వింటారో ఆ కళలో కూడా ఏం వినిపిస్తాయి? అవే పాటలు, అదే వాక్యం వినిపిస్తాయి. అంటే నువ్వేం మిస్ అవుతున్నావు? ఇండైరెక్ట్గా దేవుని దూతలు నీ కొరకు పాడిన పాట నువ్వు వినవు. యు మిస్ ద ఏంజల్స్ వాయిస్, యు మిస్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఈజ్ ద వన్ ఇన్స్ట్రక్షన్ దట్ ఐఎమ్ గివింగ్ టు ఎవ్రీ వన్. సో దయచేసి ఎంతమంది పెట్టుకుంటారో పడుకునే ముందు? రైట్, ఇంకా చేయలేవాడు ఒకసారి. ఓకే ఓకే ఓకే, నువ్వు కూడా పెట్టుకుంటావా? నిద్ర రావడానికి ఏం చేస్తారు కొంతమంది? ఇయర్ ఫోన్స్ పెట్టి దేవుని పాటలే వింటారు, తప్పులేదు, వినండి. ఒక తిన్న తర్వాత 9 అవుతుంది, స్టిల్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని పడుకుంటాను, రైట్, తీసిపారేయండి. వాక్యం ధ్యానిస్తూ అలా పడుకో. ఎందుకు కావదండి దేవుని దూతలతో ఎన్కౌంటర్? వాక్యం సెలవిస్తుంది, అనుభవం లేనివాడంట ఇది తప్పని చెప్తాడంట. దేవుని దూతలు నీతో మాట్లాడితే అంటే గట్టెట్లా మాట్లాడితే అంటాడంట. ఎందుకు అలా మాట్లాడుతుండు? వానికి ఏం లేక? అనుభవం లేక. ద లార్డ్ ఈజ్ సేయింగ్ దట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ అనుభవాలతో ముందుకు వెళ్తాడో ఈ బికమ్ గాడ్. ఆయన దైవత్వంతో నింపబడి దైవంగా ఉంటాడంట ప్రజల మధ్య, అనుభవాలతో కూడిన ఆత్మీయత. మరి అది రావాలంటే చిన్న ఇన్స్ట్రక్షన్ మీకు ఇస్తున్నా, డోంట్ హియర్ ద మ్యూజిక్ బిఫోర్ యూ స్లీప్. ఎందుకు పడుకునే ముందు అవి వింటాం? పడుకోవాలి. కానీ కెన్ యూ పీపుల్ సే ట్రూలీ నిజంగా నిద్ర వస్తుందా? ఒకవేళ నిద్ర వస్తే మీరు బానిసత్వంలో ఉన్నారు, మ్యూజిక్ అనే బానిసత్వం. రావట్లేదంటే యు ఆర్ ఫ్రీ, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ప్రే ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్స్లీ కింగ్డమ్. సో ఎనీవే, అందరికి వాక్యం అర్థమైందా? అందరికి వాక్యం అర్థమైంది. సో మళ్ళీ తిరుగుతారా? తిన్నగా నడవండి అంటారు. లైక్ వాట్ ఈస్ మీనింగ్? స్ట్రైట్గా నడవండి. కొంచెం తిరిగినా, భూమి కొంచెం తిరుగుతుందంటే సాయంత్రం మెల్ల ఇంకా తిరుగుతుందంటే చీకటి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? అర్థమవుతుందా? సో నీ లైఫ్ ఆయన లైట్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే స్ట్రైట్గా నడవాలా, తిరుగుతూ నడవాలా? స్ట్రైట్గా నడు. You will never be lived by the gravitational force. I command your life shall be lived by the Spirit of God. అంటే ఇది కొంచెం చదివే వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన స్వరం మీతో చెప్పింది, మిమ్మల్ని దేవుడు విడిపించబోతున్నాడు. This is the prophetic claims that the God is going to do.